ఒకవేళ డి షోలో 18 ఏళ్ళు అని చెప్పింది కాబట్టి అమ్మాయికి 16 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మాయితో తిరిగి సెక్సువల్గా లైంగికంగానైనా తిరిగి డి షోని అడ్డం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ మనం ఏ కోణంలో చూడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకవేళ మేడం అన్నట్టు డి షోలో ఆమె అగ్రిమెంట్ అయితే కంపల్సరీ సైన్ చేయాలి. ఆ టైం అప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే ఏమి ఇచ్చిందో 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇవి కన్ఫర్మ్ చేస్తాయి ఆమె డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది. ఒకవేళ అప్పటికే మేజర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మరి డి షోలోనే పరిచయం అయినప్పుడు దాన్ని ఆల్రెడీ షీఈ్ మేజర్ కదా. లేదు ఒకవేళ ఆమె ఫార్జెడ్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆమె మైనర్ అయినా కూడా మేజర్ కింద చూపించుకొని ఆ షోలో పార్టిసిపేట్ చేస్తే దాన్ని దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆమె ఫేక్ డాక్యుమెంట్ చూపించి అక్కడ మేజర్ కింద చూపించుకొని పార్టిసిపేట్ చేస్తేనేమో అది డిఓల ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ ఈమె డిఓని మోసం చేసినట్టు. కానీ ఆమె అక్కడ మేజర్ కింద ఉండి ఈ డీలో పార్టిసిపేట్ చేసిన తర్వాత జానీ మాస్టర్తో పరిచయం అయినప్పుడు దెన్ జానీ మాస్టర్ ఆబ్వియస్లీ హీ ఈజ్ అండర్ ఇంప్రెషన్ దట్ షీ ఈజ్ ఎ మేజర్ కదా. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడాలి. ఇంకో యాంగిల్ ఏంటంటే ఇగ్నోరెన్స్. ఆయనకు తెలియక ఆమె కన్ఫర్మ్గా ఆమె 18 years అబవ్ ఉంది కాబట్టి షోలో ఉంది, మేబీ షీజ్ ఎ మేజర్ అని చెప్పి అప్పుడు రిలేషన్షిప్లో ఉంటే దాన్ని ఆ యాంగిల్ కూడా కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ పాక్సోలో మనకి మెయిన్ ఒక మేజర్ థింగ్ ఏంటంటే పాక్సో యాక్ట్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మొనటోర్క్ ఏంటంటే ఇట్ యూస్ టు బి 16 years కన్సెంట్ ఏజ్ అనేది. ఇప్పుడు పాక్సో 18 yearsకి మార్చారు దాన్ని. సో 18 years కంటే 1 day చిన్నదైనా కూడా ఈవెన్తో ఆమె కన్సెంట్ ఇచ్చినా కూడా పాక్సోలో ఆమె మైనరే కాబట్టి పాక్సో యాక్ట్ కింద ఇట్ విల్ బి డీమ్డ్ యాజ్ రేప్. సో అది జానీ మాస్టర్ గారు ఇక్కడ తెలిసి చేశారా ఆమె మైనరా మేజరా అని లేకపోతే తెలియక చేశారా అన్న దాన్ని కోర్టు డిస్క్రిషనరీ పవర్స్ బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ కేసులో ఇక్కడ మనకి డైరెక్ట్ ఎవిడెన్సెస్ అనేది చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం చూసే కేసులో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆమె ఎప్పుడో 2019లో పరిచయం అయినప్పుడు ఇప్పుడు వచ్చి 17లో డీలో వచ్చింది, 19లో ఈయనతో డైరెక్ట్గా వర్క్ చేస్తుంది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద ఇఫ్ ఐఎమ్ రైట్ అబౌట్ ద టైమ్ లైన్స్. సో దాని తర్వాత ఈ కేసు ఇవన్నీ ఇప్పుడు పెట్టింది ఈమె. సో ఇంత గ్యాప్స్ ఉన్నప్పుడు ఈ కేసులో చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇంత గ్యాప్స్ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏ విధంగా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈమె మేజర్ అని ఆయన అనుకున్నాడు అన్న కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ ఎవిడెన్సెస్ ఏంటంటే ఇప్పుడు డి ఉంది డైరెక్ట్గానే, ఇఫ్ దట్ ఈస్ కరెక్ట్ ఆమె అగ్రిమెంట్ సైన్ చేసింది, అందులో మేజర్గానే 2017లో మేజర్ అయినప్పుడు మరి దెన్ ఒక ఛాన్స్ ఉంది. కానీ పాక్సోలో ఏంటంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే పాక్సోలో ఇవన్నీ చూడదు. పాక్సో ఏంటంటే జనరల్ ఎన్ని రేప్ యాక్ట్ కానీ మిగతా ఒఫెన్సెస్ కానీ ఆ సెక్షన్ పెట్టచ్చు. ఈ దానికి సుప్రీంకోర్టులో ఒక ఇష్యూలో ఐ రిమెంబర్ సుప్రీంకోర్టులో జడ్జి లాయర్ని నిందించాడు. ఏ ఆధారాలు ఉన్నాయి, నువ్వు ఇలా ఇష్టం వచ్చేట్టు మీరు పోలీస్ ఆఫీసర్ ఇష్టం వచ్చేట్టు ఏ సెక్షన్ అయినా పెడతారా, ఇన్ వాట్ బేసిస్ జడ్జి మందలించాడు. ప్రిలిమినరీ ఎంక్వైరీ అదే నేను చెప్పబోతున్నాను. జనరల్లీ పాక్సోలో ఏంటంటే ఇట్లా మైనర్స్ మేజర్ అయిన తర్వాత కేసులు పెట్టేది తక్కువ. ఇట్లా జనరల్ ఏమొస్తాయి డైరెక్ట్ మైనర్సే వాళ్ళ మీద సెక్షువల్ అబ్యూస్ కానీ రేప్ అటెంప్ట్స్ కానీ రేప్ యాక్ట్స్ ఇలాంటివి యాక్టివిటీస్ అయితే అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ పెడతారు, లేదా వాళ్ళు పెడతారు వెళ్ళి మైనర్స్ మీద మైనర్స్ వెళ్ళి పెడతారు కంప్లైంట్. సో అక్కడ ఏంటంటే ప్రైమా ఫేసి ఒక మైనర్ పాక్సో యాక్ట్ స్పెషల్ స్టాట్యూట్ తెచ్చిందే పిల్లల మీద ఈ సెక్షువల్ ఒఫెన్సెస్ని అరికడటానికి. సో దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జడ్జి జనరల్ మామూలు రేప్ యాక్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద ప్రాసిక్యూషన్ ఆల్సో, వాళ్ళు కూడా ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ పాక్సోలో వచ్చేసరికి ఏంటంటే ద ఓనర్స్ ఈజ్ మెయిన్లీ ఆన్ ద డిఫెండర్, అంటే అక్యూజ్డ్ అనమాట. డిఫెన్స్ వాళ్ళ మీద మెడికల్ రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ ఇప్పుడు 4 years నార్మల్గా అయితే రేప్ జరిగిందని టెస్ట్ చేస్తారు, మెడికల్ 24 hours అయితేనే మన ఛాన్సెస్ ఉంటాయి ఇట్లాంటి వాటిలో ఛాన్సెస్. అందుకని చెప్తున్నా ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే పాక్సోలో జనరల్ ఏంటంటే సో ఈ అమ్మాయి ఒక కంప్లైనెంట్ ఒక విక్టిమ్ ఏదైతే చెప్పిందో స్టేట్మెంట్ అదే మెయిన్ ఎవిడెన్స్ కింద దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటుంది దానికి. సో పాక్సోలో ముఖ్యంగా పాక్సో వరకే. సో అందుకనే దాన్ని ప్రైమా ఫేసిగా తీసుకొని ఈ పాక్సోని కొద్దిగా స్ట్రిక్ట్గా పెట్టేసి ఇమీడియట్గా అతను అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ ఉంటుంది. దెన్ అది ట్రయల్ వెళ్ళినప్పుడు అతని మీద చాలా బర్డెన్ ఉంటుంది అక్యూజ్డ్ మీద, ఇది ప్రూవ్ చేసుకోవాలి రాంగ్ అని చెప్పి అవుట్ ఆఫ్ కూడా అక్యూజ్డ్ మీద ఉంటుందా. ఇక్కడ అదే నేను చెప్పబోతున్నాను ఇక్కడ కొద్దిగా మనం అది ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం అదే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈమె మేజర్ అయిన తర్వాత చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ, అందులో చెప్తున్నాను నేను. చాలా మేజర్ అయిన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత ఆమె వచ్చి ఇప్పుడు నేను మైనర్గా ఉన్నప్పుడే ఐ హావ్ బీన్ సెక్షువల్లీ అబ్యూజ్డ్ అని చెప్తుంది. సో అలాంటప్పుడు ఇక్కడ పెట్టినా కూడా
ఇక్కడ మనకి డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అదే నా ఆలోచన ప్రకారం ఇప్పుడున్న కేసు ప్రకారం డైరెక్ట్ ఎవిడెన్సెస్ దొరికే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి మెడికల్గా కానీ ఇది ఏ విధంగా చూసినా కూడా. సో విట్నెస్లు ఐ విట్నెస్లు చూసుకోవాలి, కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ అంటే దీని తగ్గట్టుగా ఇప్పుడు ఆమె నిజంగా మైనర్ అయితే ఆ టైంలో జానీ మాస్టర్ వీళ్ళు మెసేజ్లు పెట్టుకుంటే అదే మెసేజ్లు పెడితే ఐ లవ్ యూ కానీ రొమాంటికల్ ఇంక్లైన్ మెసేజెస్ కానీ సెక్షువల్ ఇంక్లైన్ మెసేజ్ కానీ అలాంటివి ఏమైనా దొరికితే దోస్ కెన్ బి యాడెడ్ as కొరాబరేటివ్ ఎవిడెన్సెస్. ఇలాంటివి పట్టుకొని అప్పుడు ఆయనని ఆ సిచ్యువేషన్స్ బట్టి ఆ గ్రావిటీ ఆఫ్ ద కేసు ప్రాసిక్యూషన్ నడుస్తుంది. మైనార్టీ తిన్న అమ్మాయితో నువ్వు అప్పుడు లైంగికంగా ఉన్నావు కాబట్టి అని పోక్సో పడుతుంది, అప్పుడు అట్రాక్ట్ అవుతుంది. కాకపోతే అలాగే అదే చెప్తున్నారు ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు మళ్ళీ డీలో ప్రకారం ఆమె మరి ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ పెడితే దెన్ మరి ఆమె మోసం చేసింది కదా అందరిని అక్కడ, మరి ఈయనకి మేజర్ అనే ఇంప్రెషన్లో ఉంటాడు కదా, అది కూడా మరి కోర్టు పరిజ్ఞానంలోకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది నేను చెప్పాను. డౌట్ లాయర్ గారు మామూలుగా ఏంటంటే ఇప్పుడు 16 years వరకు